Comment on the title of The Malady of Overthinking by Jerome K. Jerome or Maladies of Overthinking Limited to Health. Explain your view. అంటే దీనికి అర్థం ఏంటంటే అమ్మా, ఈ మెలడీ ఆఫ్ ఓవర్ థింకింగ్ అనే ఇది హాస్యంగా మరియు చాలా అర్థవంతంగా ఉంటుందన్నమాట. మెలడీ అంటే ఏంటి? చాలా మధురమైన మాట. ఓవర్ థింకింగ్ అంటే ఏంటి? ఎక్కువగా ఆలోచించడం, ఆందోళన పడటం. ఓకేనమ్మా. సో రచయిత ఈ యొక్క పదాన్ని ఉపయోగించడం వల్ల మనిషి మనసులో ఆలోచనలు పాటలా ఆగకుండా తిరుగుతుంటాయని మనకి చూపించారు. ఓకేనమ్మా. సో ఈ యొక్క ఆన్సర్ లో ఈ యొక్క రైటర్ ఎక్కువగా ఆరోగ్యంపై అతి ఆలోచన గురించి చెప్తారనమాట. సో వైద్య పుస్తకాలు చదివి ఈ చిన్న లక్షణాలే పెద్ద వ్యాధులు ఉన్నాయని మనుషులు భయపడతారు. కానీ అతి ఆలోచనలు ఆరోగ్యానికి హానికరమని ఈ యొక్క లెసన్ మనకి చూపిస్తుంది. ఓకేనమ్మా. అది క్వశ్చన్ అర్థం. ఆన్సర్ 4 మార్క్స్ ఇలా రాయాలి. ఎలా తెలిసి ఇంట్రడక్షన్, మెయిన్ ఆన్సర్, మోరల్, కీ పాయింట్, క్రిటికల్ కామెంట్, కోట్ ఇలా రాస్తే మీకు ఒక మార్క్ కూడా పోదు. సో ఇంటర్మీడియట్ వాళ్ళకి సెక్షన్ నుంచి మార్కులు పోతాయి. సో నేను ఇచ్చిన స్ట్రక్చర్ ప్రకారంగా రాయండి, మీకు ఒక మార్క్ కూడా పోదు. ప్రతిదీ కూడా మీకు నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ది ఇంట్రడక్షన్. ది లెసన్ ది మెలడీ ఆఫ్ ఓవర్ థింకింగ్ ఈస్ రిటన్ బై Jerome K. Jerome. He is a famous English writer known for his funny and wise writing. This lesson is taken from his book 3M ఇది. సో 3 men in a boat. ది మెలడీ ఆఫ్ ఓవర్ థింకింగ్ అనే ఒక పాఠాన్ని ఎవరు రాశారు? జెరమ్ కే జెరమ్ రాశారు. ఓకేనమ్మా. ఆయన ఒక హీస్ ఫేమస్ ఇంగ్లీష్ రైటర్ నోన్ ఫర్ హిస్ ఫన్నీ ఎస్సే అండ్ వైస్ రైటింగ్. సో ఈయన ఒక చాలా ప్రసిద్ధి అయిన ఇంగ్లీష్ రైటర్ అనమాట. ఈయన ఒక రచనలన్నీ కూడా హాస్యంగా మరియు ఆలోచింపజేసే విధంగా ఉంటాయి. దిస్ లెసన్ ఇస్ టేకెన్ ఫ్రమ్ హిస్ బుక్ 3 Men in a Boat. ఈ యొక్క పాఠం ఆయన రాసిన చాలా మోస్ట్ ఇంపార్టెంట్ గ్రంథం 3 Men in a Boat నుండి తీసుకోబడింది. అది ఇంట్రడక్షన్. మెయిన్ ఆన్సర్. సో నెక్స్ట్ మెయిన్ ఆన్సర్ కూడా రాయాలి. ది వర్డ్ మెలడీ మీన్స్ ఇల్నెస్. అర్థం ఏంటంటే ది వర్డ్ మెలడీ మీన్స్ ఇల్నెస్ అంటే మెలడీ అనే పదానికి అర్థం ఏంటి? వ్యాధి అని అర్థం. ఓకేనమ్మా. దెన్ ఓవర్ థింకింగ్ ఈస్ లైక్ మెంటల్ ఇల్నెస్. అతి ఆలోచన ఒక మనసుకి వచ్చే ఒక వ్యాధి లాంటిది. ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ హెల్త్. ఇది ఆరోగ్యానికి మాత్రమే కాదు. ఇట్ ఎఫెక్ట్స్ అవర్ మైండ్, ఫీలింగ్స్, డెసిషన్స్ అండ్ ఈవెన్ రిలేషన్షిప్స్. ఇది ఆరోగ్యానికి మాత్రమే కాదు, అతి ఆలోచన వల్ల మన మనసు, మన భావాలు, మన నిర్ణయాలు అండ్ మన సంబంధాలు సో అన్ని ఎఫెక్ట్ అవుతాయి. ఓకేనమ్మా. అందువల్ల అతి ఆలోచన మనం అతి ఆలోచన వల్ల మొత్తం జీవితం అంతా కూడా నాశనం అయిపోద్ది అని చెప్తున్నారు. ఈ పేరా నేర్చుకుందామా. వెన్ వి థింక్ టూ మచ్ వి గెట్ కన్ఫ్యూజ్డ్ అండ్ వరీడ్. అంటే మనం ఎక్కువగా ఆలోచించినప్పుడు మనం చాలా గందరగోళంగా, కన్ఫ్యూజ్డ్ అండ్ ఆందోళనగా, వరీడ్ మారుతాము. వి ఇమాజిన్ బ్యాడ్ థింగ్స్ దట్ ఆర్ నాట్ ట్రూ. నిజం కాని చెడు విషయాలను అసలు ఊహించుకుంటూ ఉంటాం మనం. దిస్ మేక్స్ అస్ అన్హ్యాపీ. దీని వల్ల మనం దుఃఖంగా మరియు ఒత్తిడిగా అనుభూతి చెందుతాము. ఓకేనమ్మా. డన్. సో ఈ పేర నేర్చుకుందాం అమ్మా. ఇన్ లైఫ్ ఇట్ కెన్ బ్రేక్ ఫ్రెండ్షిప్స్ అండ్ స్టాప్ ఫ్రమ్ బీయింగ్ హ్యాపీ. అంటే ఇక్కడ వరకు అర్థం, జీవితంలో అతి ఆలోచన స్నేహాలను చెడగొడుతుంది. ఇది మనల్ని సంతోషంగా ఉండనివ్వదు. ది రైటర్ సేస్ దట్ టూ మచ్ థింకింగ్ ఈస్ హార్మ్ఫుల్. రచయిత చెప్తుంది ఏమిటంటే ఎక్కువగా ఆలోచించడం అనేది హానికరం. We should relax and not worry too much about things we don't understand. సో మనకు అర్థం కాని విషయాల గురించి అతి ఆందోళన మనం పడకూడదు. సో చాలా క్లీన్ గా, నీట్ గా, ప్రశాంతంగా ఉండాలి. అది పేరాకు అర్థం. ఓకేనమ్మా. దాని మెయిన్ ఆన్సర్ ఇలా రాయాలి. మోరల్ అంటే ఏంటి? నీతి. సో ది స్టోరీ క్లవర్. ఈ స్టోరీ మనకి ఏం చెప్తుంది? ఈ కథ మనకు ఒక పాఠం నేర్పుతుంది. ఏంటి ఆ పాఠం? ఎక్కువగా ఆలోచించడం. సో అండ్ సెల్ఫ్ డయాగ్నోసిస్. తాను వ్యాధి అని డాక్టర్ సలహా లేకుండా, డాక్టర్ కన్సల్ట్ చేయకుండా తన ఒక వ్యాధి ఉందని ఊహించుకోవడం హానికరం అనమాట. దేనికి? సో మన మనశ్శాంతిని హానికరం అనేది చేస్తుంది. ఓకేనమ్మా. డన్. అంటే ఈ కథ మనకి ఒక పాఠం నేర్పుతుంది. ఎక్కువగా ఆలోచించడం మరియు తాను వ్యాధి ఉందని ఊహించుకోవడం హానికరం. ఇవి మన మనశ్శాంతిని నాశనం చేస్తాయి. ఓకేనమ్మా. సాధారణ జీవితం, సరైన జాగ్రత్త మరియు మనసుకి ప్రశాంతత అనే వాటిని ఉత్తమమైన మందులు. ఓకేనమ్మని చెప్తుంది. అదే మోరల్. ఓకేనమ్మా. ఓవర్ థింకింగ్ క్రియేట్స్ ఇమాజినరీ ఫియర్స్ అండ్ ప్రాబ్లమ్స్ దట్ డిస్టర్బ్ బోత్ ది మైండ్ అండ్ హెల్త్. ఆ కీ పాయింట్ అంటే ముఖ్యమైన అంశం. అతి ఆలోచన వల్ల మనకి ఇమాజినరీ ఫియర్స్ అంటే కల్పిత భయాలు అండ్ ప్రాబ్లమ్స్ సమస్యలు ఏర్పడతాయి. సో ఇవి మనసుకు మరియు ఆరోగ్యానికి డిస్టర్బ్ చేస్తాయి. ఓకేనమ్మా. అది కీ పాయింట్. క్రిటికల్ కామెంట్.
జరం గారు హ్యూమరస్లీ క్రిటిసైజెస్ హౌ ఓవర్ థింకింగ్ టర్న్స్ సింపుల్ వరీస్ ఇంటూ అన్నెసరీ మెంటల్ సఫరింగ్. క్రిటికల్ కామెంట్ అంటే ఏంటి? క్రిటికల్ కామెంట్ అంటే మన ఒపీనియన్ ఇవ్వడం అనమాట. వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ బ్యాడ్, ఇలాంటివి. అంటే ఏది మంచిదో ఏది చెడ్డదో రచయిత ఒక చెప్పాలనుకున్న సందేశం ఏమిటో అని చెప్పేది క్రిటికల్ కామెంట్. ఓకేనమ్మా, డన్. తిట్టడం కాదు క్రిటికల్ కామెంట్ అంటే, ఇది ఆలోచించి చెప్పే వివరణే క్రిటికల్ కామెంట్. సో ఇందులో జరం క్రిటికల్ హ్యూమరస్లీ క్రిటిసైజెస్ హౌ ఓవర్ థింకింగ్ టర్న్స్ సింపుల్ వరీస్ ఇంటూ అన్నెసరీ మెంటల్ సఫరింగ్. దీనికి అర్థం ఏంటంటే అమ్మా, జరం హాస్యంగా చిన్న ఆందోళనలను పెద్ద సమస్యలుగా మార్చి అతి ఆలోచనలను విమర్శిస్తాడు. ఓకేనమ్మా, ఇది అనవసరమైన మానసిక బాధను కలిగిస్తుంది. జరం ఇక్కడ హ్యూమన్ యూజ్ చేశాడు. అంటే యూజ్ చేసి ఏం చెప్తున్నాడు? ఓవర్ థింకింగ్ వల్ల చిన్న వర్రీస్, చిన్న ప్రాబ్లమ్స్ కూడా పెద్దగా మారిపోతాయి. సో సింపుల్ ప్రాబ్లమ్స్ బికమ్ చిన్న ప్రాబ్లమ్స్ కూడా అవి అసలు పెద్ద ప్రాబ్లం గా మారిపోయి అన్నెసరీ ప్రాబ్లమ్స్ గా మారిపోయి మెంటల్ సఫరింగ్, మెంటల్ గా హెల్త్ అని సఫర్ అయిపోద్ది. అది మనం తెలుసుకోవచ్చు. అది క్రిటికల్ కామెంట్ ఈ యొక్క ఆన్సర్ కి. నెక్స్ట్ కోడ్ థింకింగ్ టూ మచ్ మేక్స్ కవర్డ్స్ ఆఫ్ అస్ ఆల్. పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, దీని అర్థం మనం ఎక్కువగా ఆలోచిస్తే మనం భయపడే వాళ్ళం అవుతాము, మనకు ధైర్యం తగ్గిపోతుంది అండ్ నిర్ణయాలు తీసుకోలేము. అతి ఆలోచనలు మనల్ని ధైర్యంగా పని చేయకుండా చేస్తుంది. కోట్ అంటే ఎవరో రాసింది, ఎవరో చెప్పింది, వాళ్ళ గురించి మనం తీసుకోవడం, దాన్ని కోట్ అని అంటారు. ఓకేనమ్మా, డన్. సో ఇదమ్మా, ఈ విధంగా రాయాలమ్మా, ఆన్సర్ లా రాయాలి. సో ఈ క్వశ్చన్ కి ఇంట్రడక్షన్, మెయిన్ ఆన్సర్, మోరల్, కీ పాయింట్స్, క్రిటికల్ కామెంట్, కోట్ ఇలా రాస్తే ఒక మార్క్ కూడా పోకుండా మీకు ఫుల్ మార్క్స్ ని పడతాయి. ఆన్సర్ అంటే ఇలా రాయాలి. ఓకేనమ్మా, థ్యాంక్ యూ.